అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. ఎగ్జాక్ట్‌గా 7 గంటల వరకు అంటే స్టాక్ ఎంత మాత్రం దిగింది ఏమనేది మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. ఒక్కొక్కసారి 7 గంటల తర్వాత కూడా స్టాక్ అనేది వస్తా ఉంటది. మీకు తెలిసిన విషయమే చిన్న క్రేట్లు ప్రెజెంట్ ఉన్నాయి. దాంతో పాటు పెద్ద క్రేట్లు ఉన్నాయి కొన్ని కొన్ని మండీల్లో. ఇంకా స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు తర్వాత మొలకల్చీరు మార్కెట్ అయితే సూపర్ టాప్ 200, 210, 220 మొలకల్చీరు మార్కెట్ అయితే జరిగింది. హోప్ ఈ రేట్లు కాస్త అంటే అట్‌లీస్ట్ రోజుకి 20, 30 రూపాయలు పెరగాలని కోరుకుందాం. అట్‌లీస్ట్ 20, 30 అంటే ఈ నెలాఖరికన్నా ఒక రేంజ్‌లో అన్నా ఉంటది పెరిగితే. లేదనుకుంటే ఇదే రేట్లే లాస్ట్ వరకు అంటే ఈ నెలాఖరు వరకు ఇదే రేట్లే ఉండొచ్చు అనేది చూడాలా. సో, ప్రస్తుతానికి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మనం ముందుగా టీవీఎస్ అలాగే కేఐ, కేజీఎన్ మండి లైన్‌లో మాట్లాడుకుంటే ఈ లైన్‌లో దిగుమతి ఏం పెద్దగా మార్పయితే లేదు. సేమ్ టు సేమ్ నేట్లాగే వచ్చింది స్టాక్ వచ్చేసి. సో, ఒకటి 2 మండీలకు కొంచెం బాగొచ్చినా రిమైనింగ్ మండీలన్నిటికీ తక్కువగానే దిగుమతి అయితే వచ్చింది. కానీ దిగుమతి అయితే పెరగలేదు. మరి రేట్లనేది ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంటది. సో, ప్రస్తుతానికైతే మన మదనపల్లి మార్కెట్‌కి సంబంధించి దిగుమతి అయితే సేమ్ టు సేమ్ నేట్లాగే తక్కువగా వచ్చింది. మరి రేట్లనేది ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంటది. ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే ఇది. ఒకవేళ ఏమన్నా తర్వాత ఏమన్నా స్టాక్ ఇంతకు మించి మాక్సిమం పెరిగే ఛాన్స్ అయితే ఉండదు. సేమ్ టు సేమ్ నేట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే ఉండే అవకాశమే ఉంటుంది కానీ పెరిగేదైతే ఉండదు. మామూలుగా శనివారం స్టాక్ అనేది తక్కువగా వస్తూ ఉంటుంది. ప్రస్తుతానికైతే దిగుమతి అయితే తక్కువగానే ఉంది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంటుంది. మీకు ఎవరికైనా తక్షణంగా బోరం స్టార్టర్ అండ్ రిచర్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా తక్షణ గ్రోత్కి పూత రాలకుండా సైడ్లో కొమ్మలకి ఇందుక కాయ సైజులకి సేమ్ భూవరం ఇది వేరు వేస్తూ బాగా పనిచేస్తుంది.